దేవుని సన్నిధి ఒక్క వారం మానితే అనుకోవచ్చు, ఒక వారమే కదా అని అనుకుంటారు. కానీ ఎంత నష్టాలు జరుగుతున్నాయో నేను కళ్ళతో చూస్తున్నా. కానీ వాళ్ళ కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఈ నష్టాల నుంచి, ఈ కష్టాల నుంచి దాటించమని. ఒక్క వారం మానిన తర్వాత ఎన్ని నష్టాలు ఎవరెవరు కుటుంబాలు వచ్చాయో నేను కళ్ళతో చూశానండి. ఎన్నో రీతులుగా వెళుతున్న వాహనం నష్టం కలిగించే పరిస్థితులు కనిపించాయి. అప్పటికప్పుడు ఏ రకమైనటువంటి పెద్ద ప్రమాదం జరగల, కానీ చిన్న నష్టం 20,000 రూపాయలు. ఇలాగే కొన్ని చూస్తున్నాం. ఇలాగే ఒక్క వారం దేవుని సన్నిధికి మాని ఎంత బలహీనులుగా మార్చబడుతున్నారు. మనం శారీరకంగా బలహీనుల గురించి నేను మాట్లాడట్లా, ఆత్మీయంగా మనం బలహీనులుగా మార్చబడకూడదు. ప్రతిరోజు ఆత్మీయులుగా మనము బలవంతులుగా, శక్తివంతులుగా, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగిన వారిగా మనము మార్చబడి సియోను కొరకు సిద్ధపరచబడేటట్లుగా, పునాదులు కలిగిన పట్టణం కొరకు సిద్ధపరచబడేటట్లుగా ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన కుటుంబం, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, దేవుడు మనకిచ్చిన చేతి పని, ప్రతి దానిని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఈ రోజు వరకు నన్ను సజీవంగా నిలబెట్టావయ్యా, మరొక రోజును చూడడానికి అవకాశాన్ని, కృపను దయచేసావయ్యా అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ రోజు వరకు 2025 మొదటి తారీఖు నుంచి 89 రోజుల పాటు ఆయన రెక్కల నెల భద్రపరిచాడు. 89 రోజుల పాటు ఎందుకు లెక్క వేసుకోవాలి? రోజులు గడుస్తాయి అని కాదు. ఈ రోజున నేను సజీవునిగా ఉన్నాను, నా దేవుడు ఇన్ని దినాలు కాపాడాడు. తల్లి గర్భంలో రూపింపబడిన ఆ సమయం నుంచి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఎంతమంది గర్భంలోనే శిశువులుగా ఉన్నప్పుడే, పిండంగా ఉన్నప్పుడే చనిపోతున్న చరిత్ర మనం చూస్తున్నాం. పుట్టిన పిల్లలు ప్రమాదాల్లో చనిపోతున్న చరిత్ర మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు వరకు దేవుడు మనల్ని బ్రతికించాడు కదా, ఈ రోజు వరకు దేవుడు మనల్ని నిలబెట్టాడు కదా, దానిని బట్టి ప్రతిరోజు ఆయనని స్తుతించాలండి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అన్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు చేసేది కాదు ప్రార్థన. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేందుకు ప్రార్థన యోధులుగా మనం మార్చబడదుము గాక.